ప్రజలను అనేక విధాలుగా మోసం చేసి టౌన్ టౌన్ కమిషనర్ సంపత్ మన మధ్యలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తే దాదాపు 11 సంవత్సరాలు అవుతా ఉంది. మరి 11 ఏళ్ళ నుండి ఒక కొత్త కార్డు ఇవ్వలేదు. సుల్తానాబాద్ టౌన్లో కానీ, పెద్దపల్లి మున్సిపల్ టౌన్లో కానీ, గ్రామాలలో కానీ ఇక్కడ కూడా మరి నూతనంగా కార్డు ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళకి పాపం ఇక్కడ కూడా లేరు వాళ్ళు. అందుకే ఇవాళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక దృఢ నిశ్చయంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకే 1-2 సార్లు మీటింగులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు పెట్టి వాళ్ళకు ఒక దశ నిర్దేశం చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఒక పక్క రేషన్ కార్డు ఇవ్వడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాయి. పాపం హరీష్ రావు గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చూస్తున్నారు. కొత్త పుచ్చపని గట కుద్దరు గట వాళ్ళకి ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఏం మాట్లాడానో అర్థమవుతలేదు. ప్రభుత్వం మీద అనడానికి వాళ్ళకి ఏం అవకాశం లేదు. అంటే ఏదో ఒక రకంగా బురద తల్లి, ఏదో ఒక నెపం నెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం ఇవాళ మన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ చేయడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కుల సర్వే అనేది ఆ కుటుంబ స్థితిగతులు, ఆ కుటుంబం యొక్క ఆర్థిక అసమానతలు, వాళ్ళు ఉండే విధానం ఏ రకంగా ఉందనడానికి ఒక సమగ్రంగా సర్వే చేస్తే ప్రభుత్వానికి ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, ఇతరాత్ర కులాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి తెలవడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదొక సమగ్ర సర్వే విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాన్ని చేస్తే దాని ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తానని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నీకేమైనా చెప్పిర్రు ఎవరన్నా? ప్రభుత్వం గిట్ట అట్లా గిట్ట జీవో ఇచ్చిందా? మరి మీ దగ్గర ఉంటే చూసి అటువంటిది ఉంటే అటువంటి ప్రభుత్వం ఎక్కడ చెప్పలే, ముఖ్యమంత్రి చెప్పలే, మంత్రులు చెప్పలే. ఈ రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనం చేసి ప్రభుత్వం మీద బురదల్లి మీరు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప నేను అడుగుతున్న హరీష్ రావు గారు మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ సిగ్గుండాలి కూర్చోన్న. ఎక్కడైనా మీరు ఒక రేషన్ కార్డు మీరు ఇవ్వలే. ఇవాళ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు రేషన్ కార్డు ఇస్తామంటే మీకేం కడుపు నొప్పి, మీకు ఏమి ఇబ్బంది? మరి చెప్పండి, రేషన్ కార్డు ఇవ్వద్దని. ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు, అర్హత ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకని చెప్పండి, మీరు ఇవ్వద్దని చెప్పండి. కానీ మీరు ఇవాళ కావాలని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. మీ సేవతో అప్లై చేసుకున్న వాళ్ళు 18,515,000 మంది ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదే కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో రేషన్ కార్డు రాక పెండింగ్ ఉన్నాయి. 12,07,550 మంది దీర్ఘకాలిక పెండింగ్ ఉన్నారు. అంటే ఇది నేనేదో చెప్పే లెక్క కాదు. ఇది ఆన్లైన్ ద్వారా మీ సేవా సెంటర్ ద్వారా చేసుకున్న 18 లక్షల పైన
దీర్ఘకాలిక పెండింగ్ సివిల్ సప్లై దగ్గర 12,07,558 ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ రికార్డు. మీరు గ్రామాలలో రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోండి. మీరు పెట్టుకున్నాక 5 రోజులలో మీకు కార్డు వస్తుంది. మ్యాక్సిమం 5 to 8 డేస్లో మీ కార్డు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. ప్రతి వ్యక్తికి కార్డు ఇస్తుంది, అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. లేచినోడో లేవనోడో చెప్తే నమ్మవలసినటువంటి అవసరం ప్రజలకు అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు గట్టిగా చేసారు కదా. లాస్ట్ ఏం చేసారు వాళ్ళు? లాస్ట్ 10 ఏళ్ళు ప్రజలను మభ్యపెట్టుకుంటూనే ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు దేన్ని నెరవేర్చలేదు. ఏమని అంటే మీరు 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు అని అంటే మేము మీ లెక్క మోసం చేయలేదు. ఇవాళ ఈ జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం. అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. మీరు 5,000 ఇస్తే మేము అలా 1,000 రూపాయలు పెంచి 6,000 ఇస్తా ఉన్నాం ఎకరానికి. ఇలా రైతు కూలి ఇంద్రమ్మ భరోసా కింద నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. మీరేం చేసిండ్రు? 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తామని వాళ్ళకి ఇల్లు ఇవ్వలే. 10 ఏళ్ళు మీరు ఇల్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇల్లు ఇవ్వలే. మోసం చేసిండ్రు మీరు. ఇవాళ బరాబరి ఇల్లు ఇస్తాం. కట్టుకున్న పేదలందరికీ మొదటి విడతల జాగా ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తాం. రెండో విడతల ప్రభుత్వమే జాగా లేని వాళ్లకు ఎక్కడెక్కడైతే ప్రతి నియోజకవర్గంలో జాగా ఉంటుందో ఆ జాగాను అవసరమైతే ప్రభుత్వం సేకరించి మరి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం తప్ప అర్హత ఉన్న ప్రతి పేదవాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది. కొత్తగా అర్హులున్న లిస్ట్ వచ్చింది. అంటే 18,069 మందికి ఇప్పుడు ప్రభుత్వం మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి లెక్క. మనం ఏమంటున్నాం? ఇంకా అర్హత ఉన్నోళ్ళు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం రాని వాళ్ళు ఎవరైనా లెక్క దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళందరూ కార్డు ఇప్పిస్తాం. రైతు భరోసా కూడా పడుతుంది. ఇప్పుడు ఈ 26 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 26 నుంచి రైతు భరోసాకు సంబంధించి కూడా రైతుల భూములు ఎవరై సాగుకు ఆమోదయోగ్యమైన భూములు ఎవరి వదలేవు. నాలా కన్వెన్షన్ అయినాయి, రియల్ ఎస్టేట్ పెట్టినాయి, గుట్టలు రాళ్ళు రప్పలు రోడ్లు పోయినాయి. ఇటువంటివి తప్ప మనకు ప్రతి రైతుకి వస్తుంది 6,000. అంటే ఇంకా 1,000 రూపాయలు పెంచి 5,000 ఇచ్చాక 6,000 ఇస్తాను ప్రభుత్వం. 6,000 ఇస్తాను ప్రభుత్వం. भारतीय जनता पार्टी कमीशन हमारे संविधान निर्माण लोकतंत्र मदर ऑफ डेमोक्रेसी है. तो ये पूछता था कि आखिर भंडारों में भोजन करते हैं, प्रसाद देते हैं. हमारी पवित्र व्यापक रूप में नजर आते हैं. हमारे सामाजिक मेलजोल के लोगों को भारत రాబోయే కాలం లోపల సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీ స్థానాలను జెడ్పీటీసీ స్థానాన్ని గెలిపించుకోవడం, అదేవిధంగా మార్చిలో ఏప్రిల్లో జరగబోయే ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా వారి గెలుపు కోసం సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటన చేస్తూ పార్టీని కూడా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో
బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి 118వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సందర్భంగా ఈరోజు అందరినీ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విలువైన సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అందరం బీజేపీ నాయకులం అందరం కార్యకర్తలం అందరం కూర్చుండి వినడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 34,000 సభ్యత్వం పూర్తయింది. అందులో సుల్తానాబాద్ రూరల్ మండలం 6,000 సభ్యత్వంతో నియోజకవర్గంలో ముందంజలో ఉంది. మరి ఆ సభ్యత్వాన్ని పూర్తి చేసినటువంటి సుల్తానాబాద్ రూరల్ మండలంలో ఉన్నట్టు అన్ని బూత్లకు సంబంధించిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను నన్ను గుర్తించి నాకు పార్టీ మండలాధ్యక్షునిగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 640 క్రియాశీల సభ్యత్వం నియోజకవర్గంలో అయితే కేవలం సుల్తానాబాద్ రూరల్ మండలం నుండే 140 క్రియాశీల సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ కూడా మన బూత్ స్థాయిలో 45 బూత్లకు గాను బూత్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ